80 లక్షల వర్కులు అంతా బాగా కృషి ఉన్నారు. గడ్డం వినోద్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. గడ్డం వినోద్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. సార్ ఇట్లా అన్న ఇటు దిగండి సార్. ఇటు సైడ్ రండి, ఇటు సైడ్ రండి. ఓకే రండి దిగారు మీరు రండి. ఇంకా పడతారు సార్ ఇటు ఇటు ఇటు. థ్యాంక్ యూ. ఓకే వినోద్ గారి నాయకత్వం, వినోద్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్. కాంట్రాక్ట్ షాప్ రండి. చేస్తావా హ్యాపీ పొంగల్ 2025 అని మన స్ఫూర్తిగా చేతులు జోడించి అందరికీ గ్రీటింగ్స్ ఇస్తున్నాం మొత్తం బెల్లంపల్లి సోదరులకు. మన పొంగల్ వచ్చిన తర్వాత బేసిక్గా బెల్లంపల్లిని అభివృద్ధి చేస్తామని ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకుంటూ ప్రజల సేవ తీసుకొనికే ఏ లెవెల్లో డెవలప్ చేస్తే బాగుంటుందా మన బెల్లంపల్లి కానీ రూపురేఖాలని మార్చనికనే ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ పెట్టుకొని ఇవాళ 70 నుంచి 80 లక్షల వరకు టీఎస్ఎఫ్ఐడిసిలకి వెళ్ళి రోడ్ శాంక్షన్ చేయించి ఇవాళ బండి ప్రభాకర్ శ్వేతమ్మ దగ్గర కొబ్బరికాయ కొట్టిన. ఇది కూడా కాక మొత్తం బెల్లంపల్లి ఎట్లెట్లా రోడ్ల సంగతి సమస్య ఉన్నదో అభివృద్ధి అనే మాట గురించి నేను ప్రత్యేకంగా జనాలకు ఇచ్చిన మాటను ఎల్లప్పుడూ వాళ్ళకి సేవ చేసుకుంటూనే ఉంటూ, ఎందుకంటే జనాలకు దీనికంటే ముందు కాని పనులన్నీ ఇలా టేకప్ చేస్తున్నా అన్నిటికీ ప్రొసీజర్ ఉంటుంది, గవర్నమెంట్ గైడ్లైన్స్ ఉంటాయి, దానికి కొంచెం టైం పడుతుంది. అప్పటికి దాన్ని సహించి మన ప్రజల సేవ గురించి తీసుకున్న ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రజలకు ఒక 1 ఇయర్ లోపల రూపురేఖలను ఎట్లా మార్పు చేయాలన్నా, ఎట్లా క్లియర్ చేయాలన్నా, ఏ రూపంగా క్లారిటీ రావాలన్నా, ఏ రూపంగా జనాలకు కంఫర్ట్ జోన్ కావాలన్నా అనే కాన్సన్ట్రేషన్ గురించి ప్రత్యేకంగా పెట్టుకున్నాము. ఇంకా దాదాపు 2-3 నెలలలో కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని టేకప్ చేసే సమస్య కూడా ఉన్నది. అందరికంటే ముఖ్యమైన న్యూస్ ఏంటంటే మన బుగ్గ రోడ్డు శాంక్షన్ అయింది. డిఎఫ్ఓ గారు, కలెక్టర్ గారు ఇద్దరు శాంక్షన్ లెటర్ ప్రొసీడింగ్స్ వచ్చినాయి. బెల్లంపల్లి ప్రజలకు 30 ఏళ్ల సంది ఇప్పటిదాకా రోడ్ వేయని సంగతి ఈసారి దేవుని దయ వలన మనకి ప్రొసీడింగ్స్ వచ్చిన తర్వాత ప్రజలకు శివరాత్రి రోజున నేనే స్వయంగా వచ్చి ప్రజల ఆశీర్వాదం తీసుకొని శివుని గుడిలో శివరాత్రి గురించి కూడా రోడ్ ఇనాగ్రేషన్ చేసి ప్రజలకున్న కోరికను ఎల్లప్పుడూ ఫుల్ఫిల్ చేస్తారని మీ అందరికీ మళ్ళొకసారి మాటిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రదాత గౌరవనీయులు ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గడ్డం వినోద్ సార్ గారి సారథ్యంలో మన బెల్లంపల్లి పట్టణంలోని 13 వార్డులో బండి ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు దాదాపుగా 70 లక్షల రూపాయలతో అంటే టీఎఫ్ఐడిసి ఫండ్ అది గౌరవ ఎమ్మెల్యే గడ్డం వినోద్ సార్ రాగానే 23 కోట్ల ఫండ్ మన బెల్లంపల్లి మున్సిపాలిటీకి తీసుకురావడం జరిగింది. ఆ 23 కోట్ల రూపాయలతో ఎక్కడైతే బెల్లంపల్లి పట్టణంలో పెద్ద పెద్ద సలేజ్ రైన్లు కానివ్వండి, రోడ్డు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో ఇబ్బందికరంగా వీటికి ప్రతి ఒక్క వాడికి 23 కోట్ల రూపాయలని సార్గా శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గడ్డం వినోద్ సార్ గారి చేతుల మీద ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే మొన్న దాదాపు 2-3 నెలల ముందు కూడా 63 కోట్ల రూపాయలతో మనకి అడ ప్రాజెక్ట్ నుంచి వాటర్ వచ్చేది కూడా అది వాటర్ సరిగ్గా రాక ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గడ్డం వినోద్ సార్ గారు ఏదైతే మంచిర్యాల ఎల్లంపల్లి వాటర్ మనకు వచ్చే విధంగా 63 కోట్ల రూపాయలతో అమృత్ 2.0 పథకం కింద కూడా దాన్ని కూడా మనం ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. మనకి రానున్న రోజుల్లో మనకి ఎల్లంపల్లి వాటర్ కూడా త్వరలో వస్తాయి. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే మెయిన్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో బెల్లంపల్లి పట్టణంలో రోడ్డు మీద వాహనదారులకు ఇబ్బంది కలగకుండా కూడా ప్యాచ్ వర్క్స్ ప్రతి ఒక్క మెయిన్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ప్యాచ్ వర్క్స్ కూడా సార్గా చేపట్టడం జరిగింది. ప్రతి వాడికి దాదాపు 3 నుంచి 5 లక్షల రూపాయలతో 1 కోటి రూపాయలతో కూడా మొన్న ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఎప్పటికప్పుడు బెల్లంపల్లి అభివృద్ధి దశలో వెళ్లే విధంగా మన గౌరవ ఎమ్మెల్యే గడ్డం వినోద్ సార్ గారు ప్రతి ఒక్కటి మనకు శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా గౌరవ ఎమ్మెల్యే గడ్డం వినోద్ సార్కి మనస్ఫూర్తిగా అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బెల్లంపల్లి మున్సిపాలిటీ 13వ వార్డులో కాంటెక్స్ ఏరియా నుంచి సలేడ్ డ్రైను 20 లక్షల వరకు
అలానే గాంధీనగర్ 13వ వార్డు అక్కడ ఒక 50 లక్షల వరకు మా గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ డ్రైన్లు చూసి ఇక్కడ రోడ్లు బాగాలేవని చెప్పేసి అడగంగానే ఇలా 70 లక్షల వరకు ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా అందరూ కూడా ఆ ఎమ్మెల్యే గారిని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఇలా అధిష్టానంతో మాట్లాడి ఈ బెల్లంపల్లి ఆ టౌన్కు 23 కోట్ల వరకు తీసుకొచ్చిండు. ఇదే కాకుండా రాబోయే రోజుల్లో అన్ని ఏరియాలలో కూడా సీసీ రోడ్లు డ్రైన్ కట్టిస్తాడని చెప్పేసి మీ అందరి కాంటాక్ట్స్ వాళ్ళు కూడా కొంతమంది ఆ రోడ్లు కావాలని చెప్పేసి చెప్తారు. అవి కూడా త్వరలోనే వర్క్ చేపిస్తాడని ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. త్వరలోనే ఆ వర్క్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.